బ్యూటిఫుల్ అసలు, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఆ రెడ్ లైన్. ఇక్కడ ఇక్కడ వచ్చేసి క్లైమేట్ సడన్ గా చేంజ్ అయిపోయింది. ఎంత కూల్ అయిపోయిందంటే అక్కడేమో ఫుల్ ఎండ ఉంది, ఇక్కడ సడన్ గా కూల్ అయిపోయింది. వెల్కమ్ టు ఒరిస్సా. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే ఉన్నాయి, ఈ ఇయర్ కూడా మళ్ళీ ఇట్లాగే ఉంటాయి. ఇంకా 99 కిలోమీటర్స్ రోడ్ ఇట్లాగే ఉంటుంది. బాయ్ బాయ్ బాయ్. సో ఇప్పుడే మా ఫ్యామిలీని ట్రైన్ ఎక్కించాను. 3:07 అవుతుంది. యాక్చువల్గా నేను నిన్నే స్టార్ట్ అవ్వాలి, కానీ వీళ్ళని డ్రాప్ చేయడం కోసం నేను వెయిట్ చేశాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయి గేరప్ అయిపోయి స్టార్ట్ అయిపోవాలి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది. 3:10 అవుతుంది. 3:30కి నేను 3:44 అవుతుంది నేను బైక్ తీసి స్టార్ట్ అయ్యేవాడికి. సో చలో, మనం ట్రైన్ కంటే ఫాస్ట్గా వెళ్ళాలి కోల్కతా. నా లగేజ్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫుల్ నా లగేజ్ మొత్తం బ్యాక్ ఉంది. నేను రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళేపాటిగా 3:15 అయింది. ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళిపోయి కార్ పార్క్ చేసి బైక్ తీసుకొని గేరప్ అయిపోయి ఫస్ట్ నా మెయిన్ టాస్క్ వచ్చేసి గేర్ వేసుకోవాలి. నేను గేర్ వేసుకోవడానికి నాకు సగం అయిపోతుంది ఎనర్జీ మొత్తం. అండ్ నేను స్టార్ట్ అయ్యేపాటికే 4 అయిపోతుంది అనుకుంటున్నా, ఎందుకంటే నేను కార్ క్లీన్ చేసి కవర్ పెట్టేసి పెట్టాలి. సో చూద్దాం, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేద్దాం. కార్ని ఇప్పుడు పార్క్ చేసేస్తున్నా. మళ్ళీ ఎన్ని డేస్ తర్వాత తీస్తానో తెలీదు. సో సరే క్లీన్ చేసేసి కవర్ వేసేద్దాం కార్కి. డన్. 3:40 అయింది, అనుకున్నట్టే 3:40 అయిపోతుంది. ఇది కోల్డ్ స్టార్ట్ అవ్వాలి కొంచెం. ఓకే చలో, జై శ్రీరామ్. ఏం మర్చిపోలేదు కదా, ఏదో మర్చిపోతా అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది. నాకు అసలు డోర్ తీయరాదే. నేను గేర్తో దిగి అమ్మా అంతేలే, మిడ్నైట్ ఈ టైం అవుతుంటే ఎవడొస్తాడు. కోల్కతా 1230 కిలోమీటర్స్. మన రైడ్ అఫీషియల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను ట్రిప్ B0 చేస్తున్నా. యా డన్ 0. సో ఇక్కడ నుంచి మనకి 1200 కిలోమీటర్స్, 1230 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం మనం ఎన్ని అవర్స్లో బీట్ చేయగలము. గూగుల్ టైం వచ్చేసి 21 hours 8 minutes చూపిస్తుంది. 21 hours దాన్ని మనం ఎంతసేపట్లో బీట్ చేద్దామో చూద్దాం. చలో, డేట్ వచ్చేసి 15th May 2024 వెడ్నెస్డే. 3:49 AM అయింది. 3:50 మన బైక్లో 1 minute స్పీడ్ ఉన్నట్టుంది. సో 3:49 AM. అండ్ మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 1179 కిలోమీటర్స్. అండ్ రీచింగ్ టైం వచ్చేసి రేపు మిడ్నైట్ 1 AM రీచ్ అవుతామని చూపిస్తుంది. 21 hours 10 minutes చూపిస్తుంది ఇప్పుడు. సో లెట్స్ గో, ఐఎమ్ కమింగ్ కోల్కతా. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను ఆల్ ఇండియా సోలో రైడ్ చేశాను. ఎవరికైతే తెలియదో అండ్ ఎవరైతే నా వీడియోస్ చూడలేదో, నేను నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ ఉంటుంది ఆల్ ఇండియా రైడ్ అని. సో అక్కడ మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను ఆల్ ఇండియా రైడ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఈ ఇయర్ ఇదే టైంకి నేను మళ్ళీ రైడ్ చేస్తున్నాను. ఫీలింగ్ సో గుడ్. ఎవ్రీ ఇయర్ ఇట్లా రైడ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రైడ్లో మనకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ ఇది. దీని ఏదో అంటారు, పొట్టిపాడు టోల్ ప్లాజా అనుకుంటా, ఐ గెస్. ఏమైందంటే నేను స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అవుతుంది. నాదేమో టింటెడ్ వైజర్. సో నేను వైజాగ్ క్లోజ్ చేస్తే నాకేం కనిపించదు, మొత్తం బ్లాంకే. అండ్ ఫుల్ డార్క్ ఉంది. పైన ఈ లైట్స్ ఉన్నాయి కానీ ఏం పనికి రావట్లా.
ఈ రైడ్లో మనకి సెకండ్ టోల్ ప్లాజా ఇది. ఏంటి అసలు ఏం కనిపించట్లా నాకు. వైజాగ్లో చేస్తుంది, ఎందుకంటే వైజాగ్ ఓపెన్ చేస్తే మీకు ఫుల్ నాయిస్ వచ్చేస్తుంది. అందుకే నేను వైజాగ్ క్లోజ్ చేసి ఇప్పుడే వీడియో రికార్డ్ చేద్దామని. కొంచెం సన్నట్లో వస్తే ఇంకా నాకు అసలు ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడే హనుమాన్ జంక్షన్ క్రాస్ చేసాం. 4:28 అవుతుంది టైము. మనం రాజమండ్రికి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. 5 అవుతుంది టైము. ఎగ్జాక్ట్ మీకు ఈ గోప్రో జస్టిస్ చేస్తుందో లేదో తెలీదు. అక్కడ రెడ్ లైన్ లాగా సన్ రైజ్ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే బాబా, అసలు నేను ఇదే ఫోన్లో క్యాప్చర్ చేసి చూపిస్తా. ఎగ్జాక్ట్ వస్తుందో లేదో నాకు ఐడియా లేదు, బట్ నేను ట్రై చేస్తాను పక్కన ఆపి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే బా, నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా అది ఎంత బ్యూటిఫుల్ ఉందని. 5 అవుతుంది, మనకి సన్ రైజ్ వచ్చే టైం కూడా కాదు. మనకి సన్ రైజ్ వచ్చేది 6:20 ఆ టైంకి. బ్యూటిఫుల్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఆ రెడ్ లైన్. అండ్ టైం వచ్చేసి 5:06 అవుతుంది. మనం రాజమండ్రికి ఇంకొక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. అక్కడ సన్ రైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గుడ్ మార్నింగ్ పీపుల్. బ్యూటిఫుల్ సన్ రైజ్, అసలు రోడ్ మీద అలా పైకి వస్తుంది. ఎంత బాగుందో చూడండి. కానీ వెరీ వెరీ డేంజరస్ రోడ్స్ ఇవి. అటు నుంచి వస్తున్నారు, ప్లస్ రోడ్స్ చాలా అన్ఈవెన్గా ఉన్నాయి. ఇలా సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు. ఇప్పుడు కొంచెం పర్లేదు రోడ్స్. కొంచెం ముందు కొంచెం బ్యాక్ సైడ్ అయితే ఘోరంగా ఉన్నాయి రోడ్స్. అసలు ఇలా వెళ్తుంటే ఇసిరేస్తుంది బండిని. 95 ఉందన్న, 95 ఎక్స్పీ 95 ముందేమన్నా దొరికిద్దా? 35 కిలోమీటర్స్ మందే రేంజ్ ఉంది, కానీ ముందే పాసిబుల్ అయితే కొట్టించేసుకుందాము. నాకైతే దీన్ని అసలు ఇప్పుడు దాకా నార్మల్ పెట్రోలే పోయాలనిపించట్లా. ఈరోజు రైడ్లో ఇది 6th టోల్ గేట్. ఇంకా ఎన్ని టోల్ గేట్స్ వస్తాయో, ఐ థింక్ మోర్ దాన్ 20 వస్తాయి అనుకుంటున్నాను నేను. వైజాగ్కి ఇంకా 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. ఈ ఊర్లో నాకు అంత పెద్దగా ఐడియా లేదు. మన రేంజ్ ఏమో 99 చూపిస్తుంది. 1 పాయింట్ ఉంది. నియరెస్ట్ ఫ్యూయల్ స్టేషన్ నేను చూస్తున్నా, ఎక్కడ 95 దొరకట్లేదు. నార్మల్ పెట్రోల్ అయితే ఈజీగా దొరుకుతుంది, కానీ 95 కొంచెం కష్టమే. ఇందాదాలో ఒక ఇంజిన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ కనిపించింది. సార్ చూద్దాం ఇక్కడ అడిగి. బ్రో 95 ఉంటుందా? 95 XP 95 ఎక్కడ ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు? ఆల్రెడీ ముందు పెట్రోల్ బంక్లో అడిగిన దగ్గర ఒక 35 కిలోమీటర్స్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 20 అంటున్నాడు. రేంజ్ ఉంది కాబట్టి పర్లేదు. అదే ఇంకా డెడ్ స్టేజ్లో ఉంటే మూసుకొని దొరికిన పెట్రోల్ కొట్టించుకోవడమే, వేరే ఆప్షన్ ఉండదు. ఇక్కడ వచ్చేసి క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయింది. ఎంత కూల్ అయిపోయిందంటే, అక్కడేమో ఫుల్ ఎండ ఉంది, ఇక్కడ సడన్గా కూల్ అయిపోయింది. ఫుల్ వర్షం పడేలా అయిపోతుంది. వర్షం పడకూడదు, ఎందుకంటే నా దగ్గర నా బ్యాగ్ ఇవన్నిటికీ వాటర్ ప్రూఫ్ కాదు. నా కెమెరాస్ అన్నీ బయట ఉండిపోతాయి, అన్నీ పాడైపోతాయి తడిస్తే. సో వర్షం పడకూడదు. ఓకే, ఎండ వచ్చింది మళ్ళీ. నైస్ 78 రేంజ్ వస్తుంది. అండ్ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఫ్యూల్ చేస్తామో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇదైతే ఇంకా బ్లింక్ అవ్వట్లేదు. ఇది బ్లింక్ అయింది అంటే లోపల ఇంకా ఓన్లీ 3 లీటర్సే ఉంటుంది. 3 లీటర్స్ అంటే నేను ఒక 30 కిలోమీటర్స్ ఆర్ 40 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఈ రోడ్ చాలా బ్యూటిఫుల్ ఉంది, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది. అటు ఇటు ఫుల్ గ్రీనరీ, అండ్ మధ్యలో మంచి రోడ్, ప్లస్
రోడ్ పక్కనే మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఇదే రైనీ సీజన్లో కానీ అలా అయితే ఇంకా ఎట్లా ఉంటుందో అట్లా ఎగ్జామ్ చేసుకోండి. మొన్న పడిన 2 days వర్షాలకే ఇట్లా అయినట్టుంది. చాలా బాగున్నాయి. దొరికిన ప్రతి పెట్రోల్ బంక్లోకి వెళ్ళిపోతున్నా, కానీ ఇక్కడ కూడా 95 లేదు మ్యాక్స్. ఇప్పటికీ 10 పెట్రోల్ బంక్స్ తిరిగినట్టున్నా. మన రేంజ్ ఏమో 68కి పడిపోయింది. ఎక్స్ట్రా గ్రీన్ ఏంటిది? బ్రో 95 ఉందా? XP 95 ఉందా? ఎక్కడ ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు? 10. ఏ ఊరు? సో లాస్ట్ ఆప్షన్ ఇక్కడ 95 లేదంటే ఏది ఉంటే అది కొట్టించేస్తానబ్బా. లేదు, అరే ఇక్కడ ఉందనే పంపించారా, ప్లీజ్ రా బేబీ. నీకు నేను 95 చూస్తాను బేబీ. అడుగుదాం అన్న. XP 95 ఉందా? XP 95 ఎక్కడ ఉంటుంది అన్నా? అన్నా XP 95 ఎక్కడ? XP 95 ఎక్కడ దొరికిద్ది? ఆ బంక్లోనా? థ్యాంక్ యూ అమ్మా. చూసావు బేబీ, నేను నీకు 95 కొట్టిస్తా. అటుందని నేను చూడలేదు అసలు. 6 కాదులే, ఒక 9 కిలోమీటర్స్ వచ్చా. ఇంకా కోల్కతా 9-11 కిలోమీటర్స్. ఫైనల్లీ ఎన్ని పెట్రోల్ పంపులు తిరిగిన తర్వాత, అరే ఆగ్రా ఇక్కడ 95 లేదురా. ఆగాక పిలుస్తున్నావు, నాకు 95 కావాలి. ఎస్ 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 95 ఉంది. అమ్మా ఫైనల్లీ. ఇంకా రేంజ్ 54 ఉంది. ఎత్తుకుంటా కూర్చుంటే ఇంకా అయిపోయేవాడిని. ఇక్కడ 116 ఉంది. సేమ్ ప్రైస్, మన విజువల్లో సేమ్ ప్రైస్. టోటల్ మన బైక్లో 15 లీటర్స్ పట్టింది. 1699 అయింది టోటల్ ప్రైజ్. అండ్ నెక్స్ట్ పైన ఇంకా ఏం ఫ్యూల్ స్టేషన్లో దొరకదు అని చెప్పారు. XP 95 చూడాలి. ఇంకా 300 అంటే నేను సిటీ వైజాగ్ క్రాస్ చేసేసి ఒరిస్సా ఎంటర్ అవుతాను అనుకుంటా. సో అప్పుడు ఒరిస్సా ఎంటర్ అయినప్పుడు మ్యాక్సిమం ఒరిస్సాలో ప్రైస్ కూడా తక్కువ. ఒరిస్సాలో పెట్రోల్ ప్రైస్ ప్రెసెంట్ టైం 8 o'clock అయింది. ఎండ అయితే బీభత్సంగా ఉంది. పైనుంచి ఎండ, కింద నుంచి ఇంజన్ హీట్. నేను మధ్యలో ఫ్రై అయిపోతున్నా. వైజాగ్ సిటీ లోపలికి వెళ్ళకుండా వైజాగ్ బయట నుంచి మనం ఇలా హైవే ఎక్కేసాం, భువనేశ్వర్ హైవే. సో ఇలా ఈ హైవే ప్రాపర్గా ఒక 75 కిలోమీటర్స్ ఉంటుంది. 75 కిలోమీటర్స్ మనం ఒక 1 hourలో కవర్ చేసేయచ్చు. ఫుల్ హైవే ఇట్లాగే ఉంటుంది. దాని తర్వాత ఒరిస్సా ఎంటర్ అవుతాం. ఒరిస్సా ఎంటర్ అయిన తర్వాత కొంచెం రోడ్ డిస్టర్బెన్సెస్గా ఉంటాయి. అక్కడ నుంచి మనం ఒరిస్సా నుంచి స్లోగా వెళ్ళాలి. సో ఏదైతే ఈ హైవే ఉందో, ఈ హైవే మీద మనం ఎంత వీలైతే అంత ఓవర్ స్పీడింగ్ కాదు, 100-120 మీద వెళ్ళిపోదాం. టోల్గేట్ నెంబర్ 9. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంది శ్రీకాకుళం. రోడ్ అయితే అవసరం ఉంది. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెద్ద పెద్ద బంక్స్ వస్తున్నాయి, వాటిలో XP 95 ఉంటుంది. కానీ నాకేమో ఫుల్ ట్యాంక్ ఒక్క పాయింట్ కూడా దిగలేదు. ఇది మార్నింగ్ ఏమో ఒక 10-15 బంక్స్ తిరిగాను XP 95 కోసం. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ పెట్టుకొని వెళ్తున్నా కదా, నాకు ఊరికి కనిపిస్తున్నాయి 95. అలా ఉంటుంది దరిద్రం అంటే. ఇంకా 125 రేంజ్ ఉంది, కానీ XP 95 నాకు కనిపించింది. సో కొట్టిచ్చేస్తున్నా, ఎందుకంటే నాకు మళ్ళీ వెయిట్ చేయాలని లేదు. ముందు దొరికిద్దా దొరకదా తెలియదు, క్లారిటీ లేదు. సో XP 95 ఇక్కడ ఉంది, కొట్టించేద్దాం.
ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ XP95 స్టిక్కర్స్ వేసారు కానీ XP95 కాదంట అది. రేట్ చూసి అడిగాను, 109 రూపీసే ఉంది అన్న. 95 ఉందా? XP95 పెట్రోల్ ఉందా అన్న? నార్మల్ అన్న, ముందేమన్నా దొరికిద్దా? ఉండదా? పలాస అంటే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? హైవే మీదే ఉంటుందా? ఓకే. మన రాజమండ్రి నుంచి అన్నవరం వరకు రోడ్స్ అయితే అసలు బాగాలేదు. అన్నవరం నుంచి వైజాగ్, విజయనగరం, తర్వాత శ్రీకాకుళం రోడ్స్ అయితే అవసరం ఉన్నాయి అసలు. మొత్తం ప్రాపర్ హైవేస్. ఒకవేళ సింగిల్ లేన్ వచ్చినా కానీ చాలా బాగున్నాయి రోడ్స్. మన రాజమండ్రి నుంచి అన్నవరం వరకు అయితే చంపేసినాయి రోడ్స్. అసలు ఎంత ఇబ్బంది పడ్డాడు అక్కడ డ్రైవ్ చేయడానికి. ఇక్కడ ప్రాపర్ హైవే, అసలు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన మైనస్ ఏంటంటే అంత ఈజీగా నాకు పెట్రోల్ దొరకట్లేదు. నేను XP95 కోసం చూస్తున్నా. ఇంకా రేంజ్ నాకు 70. వావ్, నేను రోడ్ మీద వెళ్తున్నా, నా పక్కనే గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. కమాన్ బ్రో, లెట్స్ కమ్. ఒక 40 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా, ఒక్క పెట్రోల్ బంక్ కూడా లేదు. ఏ హెచ్పినో భారత్ అసలు ఏ పెట్రోల్ బంక్ లేదు. ఈ ఊరోళ్ళు అసలు ఎక్కడ పోపించుకుంటారో పెట్రోల్ నాకేం అర్థం అవ్వట్లేదు. ఒక్క బంక్ కూడా లేదు. అండ్ అది రేంజ్ ఏమో 30కి వచ్చేసింది. నేను యాక్చువల్గా ఆ రోడ్లో వెళ్తున్నా, నాకు ఇది ఒక్కటే కనిపించింది. ఇంకా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చా. XP95 ఉంటుందేమో అన్న హోప్తో. XP అయితే లేదు, అడుగుదాం. భయ్యా, XP95 उड़ीसा कितना किलोमीटर है? రైట్ సైడ్ మే, ठीक है. అది కనుక మిస్ అయిందనుకో మావా, 25 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది మంది. పెట్రోల్ బంక్ నాకు ఇటు లోపల చూపిస్తుంది. ఒకసారి ఇక్కడ కనుక్కుంటా 95 ఉందో లేదో. అమ్మా, థ్యాంక్ గాడ్. 95 ఉంది బ్రో. నాకేం అర్థం కావట్లేదు. కరెక్ట్గా 20 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. 15 కిలోమీటర్లు అంట. అక్కడ కనుక లేదంటే బేలా నేను. బేబీ ప్లీజ్ బేబీ అండర్స్టాండ్, నేను నీ మంచి కోసమే నీకేం పిచ్చి ఆయిల్ కొట్టించట్లేదు. ఎంత ఎండలో కూడా నేను రిస్క్ తీసుకొని నేను నీకు 95 ఎత్తుకుతున్నా చూడు. సో ప్లీజ్ అండర్స్టాండ్ బేబీ, ఆగమాక. ఓకే, ఆగమాక. జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ నీకు స్టమక్ ఫుల్ చేపిస్తా. ఓకే బేబీ. భయ్యా आगे इंडियन ऑयल पेट्रोल बंक है क्या? इंडियन ऑयल पेट्रोल बंक, इंडियन ऑयल पेट्रोल 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 इंडियन ऑयल, इंडियन ऑयल कितने किलोमीटर? ठीक. వెల్కమ్ టు ఒరిస్సా. ఫస్ట్ టైం నా బండి ఒక స్టేట్ క్రాస్ చేస్తుంది. సో బేబీ, నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నా, ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ని నేనుతో క్రాస్ చేపిస్తా. భువనేశ్వర్ 182 కిలోమీటర్స్. అండ్ నేను ఫ్రంట్ ఒక ఫ్యూల్ స్టాప్ ఉందంట, అక్కడికి వెళ్ళి ఫ్యూల్ ఫుల్ చేయించుకోవాలి. ఓన్లీ 8 కిలోమీటర్స్ లెఫ్ట్ ఉంది. సో బేబీ లెట్స్ గో. ఎప్పటి నుంచో నేను ఫ్యూల్ కోసం చూస్తున్నాను, XP95 కోసమే. అది దొరకట్లేదు. సో ఇదే లాస్ట్ ట్రై. ఇక్కడ ఉంటే ఉంది, లేదంటే నేను వేరే ఫ్యూలే కొట్టించేసుకోవాలి. ఎందుకంటే నాకు ఇంకా ఆప్షన్ లేదు. ఓన్లీ 8 కిలోమీటర్సే వెళ్తుంది. ఒక 3 or 4 కిలోమీటర్స్లో ఒక ఫ్యూల్ ఇండియన్ ఆయిల్ ఉందంట.
దీనమ్మ బార్డర్ దాటినమ్మటే ఇండియన్ ఆయిల్ ఉంటుంది అన్నారు. బార్డర్ దాటినమ్మటే భారత్ ఉంది అన్న. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ कितना किलोमीटर है? बड़ा वाला ना छोटा वाला? बड़ा वाला बड़ा वाला से 4 किलोमीटर होगा। 4 किलोमीटर यही रोड है, ये रोड में। सर्विस रोड है. हाँ ठीक है, థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. 4 కిలోమీటర్, ఇది ఓన్లీ 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. థ్యాంక్ గాడ్ XP95 ఉంది ఇక్కడ. తిప్పక ఆగమ్మ, తిప్పక ఇప్పుడు. థ్యాంక్ గాడ్, ఎంత హ్యాపీగా ఉందంటే. భయా ఏది నా పంపేది 95 పంపు అక్క. 95 అక్క, XP95 1650. అగైన్ 15 లీటర్స్ అయింది. టోటల్ 586 కిలోమీటర్స్ వచ్చాం. టైం 2:47. సో ఈ స్పీడ్ నేను ఇప్పుడు దాకా ఎప్పుడూ కొట్టించలేదు. నేను ఇప్పుడు దాకా కొట్టించింది XP95. సో ఇది టెస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. ఒకసారి పక్కన ఆపుకొని బ్యాటరీస్ అన్ని చేంజ్ చేద్దాం. అన్నిట్లో బ్యాటరీస్ డౌన్ ఉన్నాయి. నా ఫోన్లో అయితే 3%, 2% ఉంది లిటరల్లీ. పిచ్చి రోడ్లు స్టార్ట్ అయినాయి. నాకు ఇక్కడ నుంచి టార్చర్ స్టార్ట్ అయింది. దీనికోసమే 500 కిలోమీటర్స్ 12 hours చూపిస్తుంది. అమ్మ తగిలేస్తుంది. అమ్మో ఎంత పెద్దదో. రోడ్ మీద పాట్ హోల్స్ ఉన్నాయి. ఎంతెంత ఉన్నాయంటే ఒక్కొక్కటి ఇంత ఉంది. నేను ఒక 120, 130లో వెళ్తున్నా కాబట్టి ఆ పాట్ హోల్లో నా బండి పడకుండా స్కిప్ అయిపోతుంది. ఒక చలో యా సారీ యా. అమ్మా ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇట్లాగే ఉంది. ఇక్కడ నుంచి రోడ్ అసలు బాగోదు. అందుకే 400 కిలోమీటర్స్ ఇంకా 9 hours 30 minutes చూపిస్తుంది. ఇక్కడ నుంచి భువనేశ్వర్ 25 కిలోమీటర్స్ ఉంది. కోల్కతా 430 కిలోమీటర్స్. టైం 3:30 అవుతుంది. ఇంకా 3 hours ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళాలి. ఎందుకంటే 6:30కి సన్సెట్ అయిపోద్ది. సన్సెట్ అయిపోయింది అంటే మనం అసలు చీకట్లో వెళ్ళలేము ఫస్ట్. అండ్ మన బైక్ లైట్ కూడా అంత పెద్దది రాదు. మనం ఫాగ్ లైట్ కూడా పెట్టించాల. ఎగ్జాక్ట్గా నేను విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 12 hours అవుతుంది. 3:45 అవుతుంది టైం ఇప్పుడు. నేను విజయవాడ నుంచి స్టార్ట్ అయింది కూడా ఈ టైంకి 3:45 అట్లాగే. సో ఈ 12 hours నేను భువనేశ్వర్ దగ్గర ఉంటాను. భువనేశ్వర్ ఒక 5-6 కిలోమీటర్స్లో ఉంది. సో 12 hours భువనేశ్వర్ దగ్గరికి వచ్చా. ఇక్కడ నుంచి ఇంకా 400 కిలోమీటర్స్. రోడ్స్ మంచిగా ఉంటే ఒక 4 hours కొట్టేయచ్చు. కానీ రోడ్స్ అసలు ప్రాపర్గా లేవు. అంటే ఈ ట్రాఫిక్ ఒకటి 100 కంటే ఎక్కువ వెళ్ళలేకపోతున్నా. 100 కంటే ఎక్కువ వెళ్తే ఏమవుతుందంటే సడన్ గా పాట్ హోల్స్ కానీ సడన్ గా స్పీడ్ బ్రేకర్స్ కానీ వచ్చేస్తున్నాయి. హైవేనే, మళ్ళీ హైవే మీద స్పీడ్ బ్రేకర్స్ ఏంటో నాకు అర్థం కావాలా. స్పీడ్ లిమిట్ లో ఉన్నాయి ఇక్కడ. 60 అంట స్పీడ్ లిమిట్. కెమెరాస్ ఉన్నాయి అన్ని. ఫోటో తీస్తే అంతే. ఇంకా నాకు ఇది గంగా రివర్ అనుకుంటా. ఇది దాటి ఏం అర్థం అట్లా మొత్తం మర్చిపోయాను నేను. అండ్ ఈ భువనేశ్వర్ ట్రాఫిక్ మ్యాన్ చిరాకు తెప్పించారు నాకైతే. టోల్ గేట్ నెంబర్ 18. ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది. నాకు ఈ రోడ్స్ బాగాలేదు. లేదంటే అక్కడ ఏదైతే అన్నవరం నుంచి వచ్చేటప్పుడు రోడ్స్ అట్లా ఉంటుంటే కొట్టి పాడేసేవాడిని. 4:44 అయింది. ఇంకా 5:44, 1.5 hour టైం ఉంది. 1.5 hourలో ఎంత డిస్టెన్స్ అంటే అంత డిస్టెన్స్. 70 kilometers స్ట్రైట్గా చూపిస్తుంది. సో 70 kilometers కొట్టేద్దామని చెప్పి నేను ఫాస్ట్గా వెళ్తున్నా.
330 కిలోమీటర్స్ 6 hours చూపిస్తుంది. హిట్టింగ్ వీఆర్ హిట్టింగ్ 330 6 hours 50 minutes చూపిస్తుంది. అది కూడా రెడ్ లైన్. సో ఇప్పుడు హిట్ చేస్తాము. రీచింగ్ టైం 11:44. 1:30 నుంచి 11:44 వచ్చాం. 19th టోల్ ప్లాజా ఇది. ఈ హైవే కొంచెం పర్లేదు, రోడ్డు కొంచెం అన్ఈవెన్ గా ఉన్నా కొంచెం పర్లేదు. भैया XP 95 है, 95 XP 95 पावर पेट्रोल आगे आगे मिलेगा थोड़ा दूर। इंडियन ऑयल है आगे। इंडियन में HP ठीक है. అక్కడ ఉంది, అక్కడ 95 ఉంది. అటు వెళ్ళాలి ఇప్పుడు. అటు వెళ్ళడానికి వే 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 కింద నుంచి బైపాస్ ఉంటుందేమో చూద్దాం వెళ్ళి. ఇక్కడ XP 95 ఉండాలి. ₹101 పవర్ది ప్రైస్ రాలా. 101 నార్మల్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఫుల్. పుష్పరాజ్ అక్క ఇట్లా. ఇప్పటి వరకు నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు, కానీ నాకు ఈ భువనేశ్వర్లో అండ్ ఇక్కడ సిటీ కూడా కాదు, ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ రోడ్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. సో ఇలాగే ఉంది రోడ్స్. విజయవాడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఒకటైతే, ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేది ఇంకొకలా ఉంది. అసలు లిటరల్లీ చూడండి, అడుక్కు ఒక స్పీడ్ బ్రేకర్, అంటే ఒక 10 మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్. మెంటల్ ఎక్కుతుంది నాకైతే. 230 కిలోమీటర్స్ 5 hours చూపిస్తుంది. ఇంత ఘోరంగా 150 కిలోమీటర్స్ ఇట్లాగే ఉంటుందంట రోడ్డు. కళ్ళల్లో వాటర్ ఒకటే తక్కువ, ఏడుపు ఒకటే తక్కువ. ఇప్పుడు నాకు అంత దూరం నుంచి ఎంత ప్రశాంతంగా వచ్చాను. ఈ కొంచెం డిస్టెన్స్ ఎందుకు నాకు చుక్కాలు చూపిస్తుంది అని. వీళ్ళకి ఇలా చేయాలి. ఇదిగో నేను పాస్ రేట్ కొడుతున్నా, వాడు ఆపట్లో. సో టార్చ్ లైట్ వేసుకొని వాడు మొహాన్ వేస్తా. ఈ ఎంట్రా బాబు ఈ కన్స్ట్రక్షన్లు. 1 hour తర్వాత మళ్ళీ సేమ్ రోడ్ కాదు, అలాంటి రోడ్డే. ఇదమ్మా చూడండి అసలు. ఇంటికెళ్ళ వాటికి కేజీ మట్టేసుకుని వెళ్తాం మీద. టోల్ గేట్ నెంబర్ 21 ఇది. ఇంకా ఎన్నో ఉన్నాయో ముందు. ఇంకా నేను 153 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెల్కమ్ టు ది వెస్ట్ బెంగాల్. ఆపుతారా ఏంటన్ను. గుడ్ బాయ్. 22nd టోల్ గేట్ ఇది. ఇక్కడ చెకింగ్ ఉంటుంది నాకు. ఆపలేదు. యాక్చువల్గా కోల్కతాలో ఎలక్షన్స్ కదా, సో వచ్చే వెహికల్స్ అన్నీ చెక్ చేసి పంపిస్తున్నారు. నన్ను కూడా ఆపుతారనుకున్నా, బై లక్ మన టైం వేస్ట్ చేయలేదు వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా రోడ్స్ ఇట్లాగే ఉన్నాయి. ఈ ఇయర్ కూడా మళ్ళీ ఇట్లాగే ఉన్నాయి. కొంచెం కూడా చేంజ్ లేదు. ఇంకా 99 కిలోమీటర్స్ రోడ్ ఇట్లాగే ఉంటుంది.
నా గోపురంలో డేటా మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఫోన్లో నుంచి రికార్డ్ చేస్తున్నా. అరే అరే ఏం కనిపించట్లేదు రా, లైట్ లేదు మాత్రం మొహం మీద. చూడండి రోడ్ ఎట్లా ఉంది. ఇదే స్పీడ్లో వెళ్ళాలి. ఇంకా 204 కిలోమీటర్స్ ఉంది. 411 మినిట్స్ చూపిస్తుంది. 98 కిలోమీటర్స్ రోడ్ ఇట్లాగే ఉంటుంది. ఇంకా 98 కిలోమీటర్స్ ఇలా పాడైపోయిన రోడ్డే ఉంటుంది. దీనివల్ల యాక్చువల్గా నాకు లేట్ అయిపోయింది, లేదంటే నేను ఎప్పుడో రీచ్ అయిపోయాను. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూశాను ఇలాగే ఉంది. నేను అనుకున్నా ఈ ఇయర్ రేసెస్ ఉంటారు అని. కొంచెం కూడా వేయలేదు. ఫైనల్ ఫుల్ ట్యాంక్ డన్. కోల్కతా రీచ్ అయిపోయాం సేఫ్గా. అండ్ ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి చాలా మెసేజెస్ వచ్చినాయి, అందరికీ రిప్లై ఇస్తా కూర్చుంటాను. ఇంకా సో యాక్చువల్గా నేను 9:30, 9:40 ఆ టైంకి రీచ్ అయిపోయాను. ట్రైన్ కంటే మనం 1 అవర్ స్లోగానే స్టార్ట్ అయ్యాం, అంటే 1 అవర్ లేట్గానే స్టార్ట్ అయ్యాం. మనం ట్రైన్ కంటే 1 అవర్ ఫాస్ట్గానే రీచ్ అయిపోయాం. ఇప్పుడు 2 అవుతుంది, ఆల్మోస్ట్ 2. సో ఇప్పుడు నేను ఎడిట్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేశాను. ఇది ఫైనల్ అనమాట. అప్పుడు నాకు గోప్రోస్లో ఫోన్స్లో ఛార్జ్ అసలు ఏం లేదు. అదే నేను తీసిన లాస్ట్ వీడియో క్లిప్. ఇంకా ఇది నా ఫైనల్ ఫుల్ ట్యాంక్ అని చెప్పి, సో దాని తర్వాత కంక్లూజన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. ఆల్మోస్ట్ 30 మినిట్స్ వచ్చింది. ఇది ఒక 2 మినిట్స్ వస్తుంది, 32 మినిట్స్. అండ్ ఏదైతే నేను విజయవాడ నుంచి ఇక్కడ ఒక 1100 కిలోమీటర్స్ డ్రైవ్ చేశానో అది నాకు అసలు స్ట్రెస్సే అనిపించలేదు. ఏదైతే ఈ 100 కిలోమీటర్స్ స్పాట్ హోల్స్లో అండ్ బంప్స్లో డ్రైవ్ చేశానో హార్డరబుల్ అసలు అది నాకు. అది ఎందుకంటే నా బ్యాక్ 1100 డ్రైవ్ చేసినప్పుడు నాకేం అవ్వలేదు. బట్ జస్ట్ ఒక 100 కిలోమీటర్స్, బికాజ్ ఎవ్రీ స్మాల్ డిస్టెన్స్కి ఒక పాట్ హోల్ వస్తుంది, ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. సో ప్రతిసారి నేను ఆగాలి అంటే చాలా కాంప్లికేటెడ్ అది. దాని తర్వాత నేను ఇంటికి వచ్చేసి ఫుల్ టైర్డ్. యాక్చువల్గా నేనే రైల్వే స్టేషన్కి పిక్ చేసుకోవడానికి వెళ్దాం అనుకున్నా వాళ్ళకి సర్ప్రైజ్ లాగా, కానీ ఆ పాట్ హోల్స్ వల్ల నా వల్ల అవ్వలేదు. సో డ్రైవర్ని పంపించేసి నేను ఫుల్ రెస్ట్ అనమాట. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి ఇప్పుడు ఇది పోస్ట్ చేసేపటికి నాకు 3 అయిపోద్ది ఈజీగా. అండ్ ఇప్పుడు thumbnail కూడా ఎడిట్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adion Superbike.